పురాలోకల్ గ్రేటర్ లో నూతన కార్పొరేషన్ హవా మొదలైపోయింది. ఏప్రిల్ నుంచి 3 కార్పొరేషన్లలో పూర్తిగా సపరేట్ పాలన మొదలు కానుంది. ఇప్పటికే 3 చోట్ల వేరువేరుగా పాలన జరుగుతున్నప్పటికీ ఆర్థిక పరంగా అన్ని బాధ్యతలు జీహెచ్ఎంసీనే చూస్తుంది. మార్చి నెల వరకు సీఎంసీ, ఎంఎంసీల జీతాలు కూడా జీహెచ్ఎంసీనే అందజేస్తుంది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానున్న నేపథ్యంలో కీలకమైన రెవెన్యూ, ఫైనాన్స్ విభాగాల విభజన కూడా దాదాపు పూర్తి చేశారు. దీంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన కార్పొరేషన్లను ఆర్థికంగా స్వతంత్రంగా వ్యవహరించనున్నాయి. ఈ నెల 31న అర్ధరాత్రి నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించిన ఫీజులు ఆయా కార్పొరేషన్ల ఖాతాల్లోనే జమ కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే సాఫ్ట్వేర్ మార్పులు, బ్యాంక్ ఖాతాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారు. అప్పుల విభజన అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున మిగిలిన అన్ని బాధ్యతలు కొత్త కార్పొరేషన్లు స్వయంగా నిర్వహించుకునేలా పనులు చేశారు. జీహెచ్ఎంసీపై ఉన్న అప్పుల విభజన అంశం ఇంకా కొలికి రాలేదు. గతంలో వివిధ ప్రాజెక్టుల కోసం తీసుకున్న 6,530 కోట్లలో 4,876 కోట్లు ఇంకా చెల్లించాల్సిందే. ఈ అప్పులను ప్రభుత్వమే చెల్లిస్తుందని పలు అధికారులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. అప్పటి వరకు అప్పుల భారం జీహెచ్ఎంసీ పైనే ఉండనుంది. స్పష్టత వచ్చే వరకు జీహెచ్ఎంసీ నుంచే కిస్తీలు చెల్లిస్తారు. వారంలో క్లారిటీ రాకపోతే వచ్చే నెల చెల్లించాల్సిన 111 కోట్లను జీహెచ్ఎంసీనే కట్టాల్సి ఉంటుంది.